క్రమశిక్షణతో మీరు రండి. మీరు అందరూ ఫోటోలు అన్ని దిగొచ్చు. మీరు కాగలు పెట్టుకుంటే మాత్రం మీరే నష్టపోతారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమేష్ బాబు గారు, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ సార్ మండ్రగోల్ పంచాక్షరి సార్ గారికి, సీతాదేవి అడ్వకేట్ గారికి, బాలకృష్ణ సార్ అడ్వకేట్ గారికి అందరికి వేదిక మీద ఆహ్వానించినాము. సో ఈ 3 రోజుల కమ్యూనిటీ మీడియేటర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ వ్యాలిడిటీ సెషన్ ప్రారంభం అవుతుంది. ఈ సందర్భంగా నేను మొదట మా జిల్లా జడ్జి గారైన రమేష్ బాబు సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. 3 రోజులు ఎంతో ఓపికగా మీ సొంత పనులన్నీ మానుకొని న్యాయ సేవ అధికార సంస్థకి ఎంతో సేవ చేయాలని సదుద్దేశంతో వచ్చిన మీ అందరికీ నా నమస్కారం. ముఖ్యంగా మీరందరూ కూడా ఈ 3 రోజులు చెప్పినటువంటి విషయాల్లో ముఖ్యంగా 3 ముక్కల్లో చెప్తా. ఒకటి ఫస్ట్ క్రమశిక్షణ, నిష్పక్షపాతంగా న్యాయం చేయాలనేది. ఇంకొకటి ఆఖరిది ఏంటంటే నిస్వార్థ సేవ అనేది మనసుతో ఉంటూ మీరు చేస్తున్నారు చేయాలి. దాన్ని 3 దృష్టిలో పెట్టుకొని ఏ విధమైనటువంటి మీ మీద కంప్లైంట్స్, మీ మీద ఏ విధమైనటువంటి కంప్లైంట్లు రాకుండా మీరు, ఎందుకంటే మీరు అందరూ పెద్దలు, మీకు చెప్పేది ఏం లేదు మేము, కానీ మీకు ఏది ఎలా చేస్తే ఏది మంచిది అనేది అనేది తెలుస్తుంది. ఆఖరిగా నేను చెప్పేది ఏంటంటే చట్టం అనేది మనస్సాక్షి అంతే. లా ఈజ్ నథింగ్ బట్ కామన్ సెన్స్. మనం ప్రతిరోజు ఆకలి ఎత్తే అన్నం తింటాం అంతే, దెబ్బ తగిలితే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అట్లాగే న్యాయంలో కూడా ఏం జరుగుతుంది అనేది మన మనసుకి తెలిసిపోతుంది, ఏది తప్పు ఏది తెలియదు అనేది. ఆ మనస్సాక్షిగా మీరు అందరూ పనిచేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా నమస్కారం. ముఖ్యంగా మనం ఈరోజు ఇంత మంచి ట్రైనింగ్ పొందడానికి హానరబుల్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు జస్టిస్ సుజయపాల్ గారి వారి ఆధ్వర్యంలో, మన మెంబర్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో, అలాగే మా బ్రదర్ రమేష్ బాబు గారు, ముఖ్యంగా బాలకృష్ణ గారు, సీతాదేవి గారు, వారు ఎంతో ఓపికగా ప్రతి సెషన్ ని కూడా ఎంతో లవ్లీగా, ఎంతో హ్యాపీగా మీకు అంటే ఎటువంటి అసౌకర్యం కలగకుండా మిమ్మల్ని నవ్విస్తూ రోల్ ప్లే చేయిస్తూ మొత్తము ప్రోగ్రామ్ అంతా కూడా 3 రోజులు సక్సెస్ఫుల్ గా వాళ్ళు కంప్లీట్ చేశారు. వాళ్ళందరూ కూడా ఒకసారి వెంటనే మనము సర్టిఫికెట్ల దీన్ని ప్రారంభించమనేసి సార్ ఆల్రెడీ చెప్పారు కదండి. ఓకే, పంచాక్షి గారికి మెంబర్ సెక్రటరీ గారు కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే సార్ హైదరాబాద్ నుంచి ఇక్కడ దాకా మన కోసము 3 రోజులు ఇక్కడే ఉండి వాళ్ళు ఇంటికి కూడా వెళ్లకుండా ఎంతో పెయిన్ తీసుకొని ప్రతి సెషన్ ని కంటిన్యూ చేశారు. కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించాలనేసి అందరికీ ఒకేసారి స్టాండింగ్ ఓవేషన్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వేముల సదానందం నేత. తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ ఒక బృహత్తర ప్రణాళిక రూపకల్పన చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనిటీ మీడియేటర్స్ శిక్షణా తరగతులు నిర్వహించి సివిల్ కేసులకు అడ్డుకట్ట వేయాలని తెలంగాణ హైకోర్టు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కమ్యూనిటీ మీడియేటర్స్ గత 3 రోజులుగా శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ విధానము మధ్యప్రదేశ్ రాష్ట్రంలో విజయవంతంగా అమలు జరుగుతున్నట్లు గుర్తించారు. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ సుజయ్ పాల్ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు కావడం గమనార్హం.
తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ మెంబర్ సెక్రటరీగా ప్రముఖ న్యాయమూర్తి చిలకమాయ పంచాక్షరి జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సౌజన్యంతో కమ్యూనిటీ మీడియేటర్స్ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ మెంబర్ సెక్రటరీ చిలకమాయ పంచాక్షరి, హన్మకొండ జిల్లా ప్రిన్సిపల్ జడ్జి సిహెచ్ రమేష్ బాబు, హన్మకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి నిర్మల గీతాంబ ఒక ఛాలెంజ్గా తీసుకొని శిక్షణ తరగతులను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ శిక్షణ తరగతులను హైకోర్టు చీఫ్ జస్టిస్ సుజయ్ పాల్ శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. శిక్షణ పొందిన కమ్యూనిటీ మీడియేటర్స్కు ఆదివారం సాయంత్రం కోలాహలంగా సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కమ్యూనిటీ మీడియేటర్స్ వ్యవస్థను పటిష్టపరిచి సివిల్ కేసులను నమోదు కాకుండా నివారించాలని దీని ముఖ్య ఉద్దేశం. న్యాయవాదులు కె బాలకృష్ణ, ఎం సీతాదేవిలు 3 రోజుల పాటు పూర్తిగా అర్థమయ్యే రీతిలో పలు అంశాలను విశదీకరించారు. అయితే తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ రూపొందించిన కమ్యూనిటీ మీడియేటర్స్కు ఏ అంశాలపై శిక్షణ ఇవ్వాలని పెద్ద కసరత్తు చేసింది. సివిల్ కేసులకు సంబంధించిన అంశాలను మాత్రమే ఎంచుకున్నారు. అవి ఏంటంటే సంఘర్షణ, సామాజిక వివాదాల్లో మధ్యవర్తిత్వము యొక్క ఔన్నత్యము, నిర్వచనము మరియు భావన, మధ్యవర్తిత్వం యొక్క ప్రయోజనాలు, మధ్యవర్తుల పాత్ర, సయోధ్యకర్త, మానసిక రుగ్మతలు, గుర్తింపు మరియు వాటి నిర్వహణ, మధ్యవర్తిత్వ ప్రక్రియ దశలు, మధ్యవర్తిత్వం కమ్యూనికేషను, నిర్వచనము, ప్రాథమిక అంశాలు, స్వచ్ఛంద సేవ, నైతిక సూత్రాలు, నైపుణ్యాలు, చురుకుగా వినడము, సానుభూతిని ప్రదర్శించడము, శారీరక భాష, సరైన ప్రశ్నలు వేయడము, భావన నిర్వచనము, ప్రతిష్టంభన రకాలు, దశలు, ఛేదించే దశలు, ఒప్పందాలు రాయడం గురించి, పునశ్చరణ వంటి అంశాలపై శిక్షణ తరగతుల్లో అవగాహన కల్పించారు. మొదటి రోజు ప్రముఖ మానసిక వైద్యులు ఎర్ర శ్రీధర్రాజు చేత మానసిక రుగ్మతలపై పెద్ద క్లాస్ తీసుకున్నారు. రెండవ రోజు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ముఖ్య కార్యనిర్వహణాధికారి మహమ్మద్ వజీర్ సుల్తాన్ సహకార వ్యవసాయ రుణాల గురించి వివరించారు. కమ్యూనిటీ మీడియేటర్స్ చేత మధ్యవర్తిత్వం ఎలా నిర్వహించాలనే దానిపై మ్యాక్ మధ్యవర్తిత్వం నిర్వహించారు. ఆద్యంతం ఆహ్లాదకరంగా ఈ శిక్షణ తరగతులు కొనసాగాయి. అనంతరం కోలాహలంగా శిక్షణ తరగతులు పొందిన కమ్యూనిటీ మీడియేటర్స్కు సర్టిఫికెట్స్ ప్రదానం చేశారు. ఓవర్ టు డింబై టీవీ. वी रविंदर के सतीश कुमार रेड्डी के कृष्णा दसर सूर्य प्रकाश डी थैंक यू. వీళ్ళను తక్కువ అంటే పుదీనాము మునుగు 11 అయినా రూపాయలు మైపాస్ 30 చిల్లర అమ్మ కూడా మనది వరకు ఉండదు.